గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఒత్తిడికి లోనైన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కొత్తగూడెం పట్టణానికి చెందిన నితీష్ అనేటువంటి 10వ తరగతి విద్యార్థి ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్నాడు. పరీక్షల ఒత్తిడితో మనస్తాపానికి గురై ఈ ఘోర నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రాథమిక సమాచారం. ఘటన అనంతరం కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యార్థి మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఆసుపత్రిలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి ఎంత ప్రభావం చూపుతోందో అనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. వికారాబాద్ జిల్లాలో అప్పుల వేధింపులు మరో కుటుంబాన్ని విషాదంలోకి నెట్టాయి. తాండూరు మండలంలో అప్పుల బాధతో ఓ గృహిణి ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సిరిగిరిపేటకు చెందిన లక్ష్మి అనే మహిళ స్థానిక వ్యక్తి వద్ద ₹1,00,000 అప్పుగా తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పంటలు సరిగా పండకపోవడంతో గడువులోగా డబ్బు చెల్లించలేకపోయారు. దీంతో అప్పిచ్చిన వాళ్లు పలుమార్లు ఒత్తిడి తెచ్చి గ్రామంలో అందరి ముందు అవమానకరంగా మాట్లాడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంట్లో ఉన్న పురుగుల మందు సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో అప్పుల వేధింపులు, వడ్డీ వ్యాపారుల ఒత్తిళ్లపై మరోసారి చర్చ మొదలైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో అభివృద్ధి పనులను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో ఉన్న ఈ దేవస్థానంలో సుమారు ₹1,18,00,000 వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. దాతల సహకారంతో నిర్మించిన 2 రాజగోపురాలు, దేవస్థానం నిధులతో ఏర్పాటు చేసిన షెడ్లు, అలాగే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జనరేటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇదే సమయంలో స్వచ్ఛ భారత్ పథకం కింద నిర్మించిన 24 టాయిలెట్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఉగాది నుంచి నెల రోజుల పాటు జరిగే శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులు, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఖమ్మం జిల్లాలో అజాగ్రత్త కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని రైతుకు భారీ నష్టం వాటిల్లింది. వైరా మండలం గరికపాటు గ్రామంలో రహదారిపై ఓ వ్యక్తి బాణసంచా టపాసులు పేలుస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సమీపంలో ఉన్న వరిగడ్డి వాము మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో రైతు శీలం కృష్ణారెడ్డికి చెందినటువంటి సుమారు 10 ఎకరాల పశుగ్రాసం కోసం నిల్వ ఉంచిన వరిగడ్డి పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదంలో దాదాపు ₹1,00,000 మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకోవడంతో మరింత పెను ప్రమాదం తప్పినట్లయిందని గ్రామస్తులు తెలిపారు. విశాఖలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసును ఛేదించారు. గోపాలపట్నం, పెందుర్తి, గాజువాక ప్రాంతాల్లో వరుసగా చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని కంచరపాలెం క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి వివరాలు విశాఖ వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జి ఏసీపీ నరసింహమూర్తి వెల్లడించారు. బుచ్చిరాజుపాలెం, గణేష్ నగర్కు చెందిన రేగిడి కళావతి ఇంట్లో ఈ నెల 7వ తేదీన చోరీ జరిగినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న నగలు, వెండి వస్తువులను నిందితుడు అపహరించినట్లు చెప్పారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా ఏర్పడి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితుడు అరవింద్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి సుమారు ₹10,00,000 విలువైన 500 గ్రాముల వెండి వస్తువులు, 60 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగులకు అలవాటు పడ్డ కారణంగా ఈ చోరీలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. విశాఖపట్నం జిల్లాలో యువకుడిపై హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆనందపురం మండలం ఎగువ పాల వలసలో ప్రేమికుడిపై ప్రియురాలి కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ ఇటీవల యువకుడి బంధువులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన 5 రోజుల అనంతరం విజయవాడ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ రెస్పాన్స్ టీంతో పాటు విశాఖపట్నం రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్న ఆధారాలు సేకరించారు. ఈ కేసును ఏసీబీ అప్పలరాజు, సిఐ వాసు నాయుడు పర్యవేక్షణలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ అప్పలరాజు మాట్లాడారు. సాయి ప్రమాదవశాత్తు మేడపై నుంచి కింద పడడంతో తలకు తీవ్ర గాయమైందని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా దర్యాప్తు కొనసాగించి పూర్తి వాస్తవాలను వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్ పథకాల కింద 3వ విడత నగదు జమ కార్యక్రమం నిర్వహించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని వెంకట రామన్నగూడెం ఉద్యానవన విశ్వవిద్యాలయంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని 1,03,721 మంది రైతుల ఖాతాల్లో మొత్తం 58,79,00,000 జమ చేసినట్లు అధికారులు తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే 18,321 మంది రైతులకు 10,40,00,000 రూపాయలు అందినట్లు వెల్లడించారు. రైతుల ఇన్పుట్ ఖర్చులు తగ్గించడానికి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరుగుతోందని, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రైతులు ఈ పథకాలు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు సూచించారు. తిరుపతి జిల్లాలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో అర్ధరాత్రి నుంచి భారీ బందోబస్తుతో కార్డ్ ఆన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే అనుమానాస్పదంగా కనిపించే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచేందుకే కార్డ్ ఆన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాలనీ ప్రజలు పోలీసులకు సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన ఉరల పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హయత్ నగర్ పరిధిలో రోడ్డు విస్తరణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. తొర్రూరు ఎక్స్ రోడ్స్ నుంచి జీ స్కూల్ వరకు సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే పెట్టుబడులకు ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని, రానున్న రోజుల్లో కోకాపేటకు మించి విజయవాడ హైవే మరింత మెరుగ్గా తయారవుతుందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పేదలకు అన్ని విధాలుగా ఆదుకునే విధంగా తెల్ల రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమిళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మూసీ పేరుతో ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూసీ ప్రక్షాళన చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం విశాఖ జిల్లా భీమిల్లో జనసైనికులు ఘనంగా నిర్వహించారు. ఆనందపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పొల్యూషన్ డైరెక్టర్ సందీప్ పంచకర్ల పార్టీ జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. పవన్ కళ్యాణ్ చూపిస్తున్న మార్గంలో ప్రజలకు సేవ చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని సందీప్ పంచకర్ల అన్నారు. విశాఖలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జగదాంబ కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరించి టపాసులు పేల్చారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు పార్టీ లక్ష్యాన్ని కట్టుబడి పనిచేస్తారని, భవిష్యత్తులో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని శివశంకర్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో చింతలపూడి ఏఎంసీ చైర్మన్ దుర్గా పార్వతి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పేద ప్రజలకు దుప్పట్లు, విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఏఎంసీ చైర్మన్గా తన 2 నెలల జీతంతో వృద్ధ మహిళలకు నెలకు సరిపడా సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు రొట్టెలు, పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోరుకొల్లు సర్పంచ్ కనకదుర్గతో పాటు 4 మండలాల జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు ఇందులో పాల్గొన్నారు. కూకట్పల్లిలో పేకాటాడుతున్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రగతినగర్, మూసాపేటలోని ఓ ఇంట్లో ఆడుతున్నారనే పక్కా సమాచారంతో కూకట్పల్లి పోలీసులు రైడ్ చేశారు. పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి 59,000 రూపాయల నగదు, 6 సెట్ల ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అధికారులు, సిబ్బంది స్టేషన్ ఆవరణలో వెలుపలున్న చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేసి తమ నిబద్ధత చాటారు. కేవలం పరిసరాలనే కాకుండా స్టేషన్లోని రికార్డులను సైతం క్రమ పద్ధతిలో సర్దుతూ దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరిచారు. విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండేటువంటి సిబ్బంది సామాజిక బాధ్యతగా భావించి ఈ స్వచ్ఛత యజ్ఞంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదుదారులకు ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు సీఐ కృష్ణ తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా ప్రజల్లో పోలీసుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాత బస్తీలోని చెత్తినాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడు మృతి చెందాడు. ఈ నెల 4వ తేదీన గౌతమ్ కుమార్ అనే వ్యక్తి అదృశ్యమైనట్టుగా కుటుంబీకులు చెత్తినాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి రాజన్న బావి సమీపంలో పులమ్మ బావిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులు చెత్తినాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ట్యాంక్ బండ్ శివ టీంతో మృతదేహాన్ని వెలికి తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆవిర్భావ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ జనసేనని, పార్టీకి అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని శిథిలావస్థలో ఉన్న పురాతన రామాలయం పునర్నిర్మాణం విషయంలో వివాదం కొనసాగుతోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆలయ స్థలాన్ని పరిశీలించగా స్థానిక క్రైస్తవులు ఇది సత్రం భూమి అని అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను ఆకివీడులో పురాతన రామాలయాన్ని శుభ్రపరిచేందుకు పంపిన టీమును కొంతమంది అడ్డుకున్నారని రఘురామ అన్నారు. నేను స్వయంగా ఆకివీడు రామాలయాన్ని సందర్శించాన్ని 132 RSRలో అక్కడ గుడి అని స్పష్టంగా రాసి ఉందని అన్నారు. అయినా దీనిపై కొంతమంది అరనీలి కోటు వేసుకుని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతంలో రాముల వారి పురాతన విగ్రహాలు, నంది విగ్రహం ఉన్న ఆధారాలు ఉన్నాయని, గుడి నిర్మాణం జరగాలని రామభక్తులు డిమాండ్ చేస్తున్నారు. అరనీలి కోటలను చూసి భయపడొచ్చు, కానీ ప్రజలు భయపడొద్దు కదా అని లాయర్లను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. భక్తుల సహకారంతో రామాలయాన్ని పునర్నిర్మిస్తామని, మత సామరస్యం వెల్లివిరియాలి అనేదే తన ఆకాంక్ష అని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో శేషాచల పర్వతం గోవిందనామ స్మరణలతో మారుమోగింది. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామివారికి ఇష్టమైన రోజు శనివారం ఏకాదశి కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానంతరం వాళ్లంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 120 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు జడ్పీ బాలిక ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నాణ్యతను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులంతా 10వ తరగతి పరీక్షలను చక్కగా రాసి ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలంటూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలు క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ అందిస్తోందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కోరారు. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీతో ఆలయ మాడవీధులు గోవిందనామ స్మరణలతో మారుమోగాయి. తిరుమలగా ఖ్యాతిగాంచి 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి శనివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. 7 శనివారాల వెంకన్నకు 7 ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం ఐశ్వర్యలక్ష్మి హోమం, సుప్రభాత సేవ, స్వామివారి తొలి హారతితో ఎర్రచందన స్వరూపుడైన గోవిందుడు భక్తులకు దర్శనమిచ్చాడు. వసంత మండపంలో వేద పండితులు ఆ వేద ఆశీర్వచనం అందించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సైబర్ మోసాలకు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి చిక్కాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మి ఇన్స్టాగ్రామ్ ద్వారా 24 లక్షల రూపాయల పైగా మోసపోయాడు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన బాధితుడు చెన్నైలో బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేస్తున్నాడు.
వైకుంఠపురానికి చెందిన హనుమకొండ గోపి ఇన్స్టాగ్రామ్లో వచ్చిన పెట్టుబడి ప్రకటనను నమ్మి దశల వారీగా 24 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అనంతరం ఆ ఖాతాకు సంబంధించిన నోటిఫికేషన్లు పూర్తిగా ఆగిపోయి మొబైల్ నెంబర్ కూడా పనిచేయకపోవడంతో మోసాన్ని గ్రహించాడు. బాధితుడి ఫిర్యాదుతో చీరాల పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లా మోమినపేట మండల కేంద్రంలో టవర్ పైకెక్కి వ్యక్తి హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో న్యాయం చేయాలంటూ అమ్మాయి తరపు మేనమామ యేసు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ పేరుతో ఓ వ్యక్తి మైనర్ బాలికను లొంగ తీసుకుని ఆ తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ చట్టపరంగా పోక్సో కేసు నమోదు చేయకుండా సాధారణ కేసు వేశారని అమ్మాయి మేనమామ ఆరోపిస్తున్నాడు. బాధిత మహిళ మేనమామ టవర్ పైకెక్కి నిరసన తెలపడంతో మోమినపేట మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఆలయ పరిసరాల్లో సరైన శుచి శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రంలో వంటశాల ప్రాంతాల్లో పిల్లి తిరుగుతున్న దృశ్యాలు బయటకు రావడంతో పలు విమర్శలు తలెత్తాయి. లడ్డు తయారీ కేంద్రం వద్ద సమీప ప్రాంతం, మెట్లెక్కే మార్గం, కోనేటి పరిసర ప్రాంతాలు బహిరంగ మలమూత్ర విసర్జన ప్రదేశాలుగా మారిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆలయానికి భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కనీస శుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ అధికారులు చర్యలు తీసుకుని పరిశుభ్రతను మెరుగుపరచాలని భక్తులు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎంఎంకేఎన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి రామానాయుడు పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో కలిసి ఆయన భోజనం కూడా చేశారు. రోజువారీ భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో డొక్కా సీతమ్మ పేరిట పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ప్రతిష్టాత్మకంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతిరోజు మధ్యాహ్న భోజనం నాణ్యతను ఒక టీచర్ పరిశీలించాలంటూ తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో చేయలేని టీచర్ల భర్తీ మొదటి ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం చేసిందని మంత్రి నిమ్మల చెప్పారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ వద్ద అమర్చిన వ్యవసాయ కరెంటు మోటార్ల వైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామ శివారులోని సుమారు 25 మంది రైతులు వ్యవసాయ మోటార్లకు స్టార్టర్ నుంచి మోటార్ వరకు వెళ్లే దాదాపు 25 మీటర్ల కరెంటు వైర్లను అమర్చారు. 6 గాలం కష్టపడి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి పంట సాగు చేశామని, ప్రస్తుత పంట నిండు దశలో ఉండగానే చోరీ జరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చోరీతో ఒక్కో రైతుకు సుమారు 3,000 రూపాయల వరకు నష్టం పోగా మిగిలిన మొత్తం కలిపి సుమారు 75,000 రూపాయల వరకు నష్టం జరిగినట్లుగా అంచనా వేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. పట్టణంలో జనసేన శ్రేణులు కేక్ కట్ చేసి భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు దొరబాబు, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, అలాగే తుమ్మల రామస్వామి జనసేన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. జనసేన నినాదాలతో పిఠాపురం పురవీధులన్నీ మారుమోగాయి. ఈ ర్యాలీ ప్రధాన రహదారుల గుండా సాగుతూ ఉప్పాడ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుంది. పిఠాపురం గడ్డపై జనసేన జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు సైనికుల్లా పనిచేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట జడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రంలో 10వ తరగతి పరీక్షలకు దీక్షిత్ అనే విద్యార్థి ట్రీట్మెంట్ తీసుకుంటూనే హాజరయ్యాడు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ధైర్యం కోల్పోకుండా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలనే సంకల్పంతో పరీక్షకు హాజరైనట్లు పేరెంట్స్ తెలిపారు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా చదువుపై నిబద్ధత చూపిన దీక్షిత్ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. తన కుమారుడు త్వరగా కోలుకోవాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తున్నారు.